హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మధు. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి ఇప్పుడు యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ కెరియర్ లో ఏదో ఒక సినిమాను మిస్ చేసుకునే ఉంటారు. వాళ్ళు రిజెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే పర్వాలేదు, కానీ ఆ సినిమాను అవతల హీరో చేసి మంచి విజయం అందుకున్నప్పుడు అరే నేనెందుకు ఆ సినిమాని మిస్ చేసుకున్నాను అని హీరోలు బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం ఒక సినిమాని మిస్ చేసుకుని చాలా వరకు బాధపడ్డారంట. ఇందుకే ఆ సినిమా ఏంటి అంటే రజనీకాంత్ హీరోగా వచ్చిన అరుణాచలం సినిమా కావడం విశేషం. అప్పట్లో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషలో భారీ విజయం అందుకోవడమే కాకుండా రజనీకాంత్ మార్కెట్ ను అమాంతం పెంచేసింది. ఈ సినిమా కథ మొదట చిరంజీవి దగ్గరికి వచ్చిందంట, కానీ చిరంజీవి అప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ స్టోరీని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని రజనీకాంత్ తో చేసి సూపర్ సక్సెస్ సాధించారు. ఇక ఏదేమైనా కూడా ఒక సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కథ బాగున్నప్పటికీ దర్శకుడు దాన్ని స్క్రీన్ పై పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే సినిమాలు సక్సెస్ ని సాధిస్తాయి. అదే కోణంలో సి సుందరన్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపారు. రజనీకాంత్ స్టైల్ కూడా ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉంది. రజనీకాంత్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి చేశారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఈ సినిమాకి రజనీకాంత్ మాత్రమే సెట్ అయ్యారని, చిరంజీవి చేస్తే అంత బాగా సెట్ అయ్యేది కాదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏదేమైనా కూడా చిరంజీవి కెరియర్ లో ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాని మిస్ చేసుకున్నారనే చెప్పాలి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.